హలో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుధా భీమవరం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ వినాయక చవితి ఎలా చేసుకుంటున్నారు? ఇదిగోండి, మా ఇంటి దగ్గర వినాయకుడిని నిలబెట్టారు. నేను లేటుగా వచ్చానండి. నాకు ఇంటి దగ్గర పూజ లేట్ అయిపోయింది, అందుకని లేటుగా వచ్చాను. నేను వచ్చేటప్పుడు పూజ అయిపోయింది. పంతులు గారు కూడా ఇప్పుడే వెళ్ళారు. పూజ అయిపోయింది. ఇంకా ప్రసాదాలు అవి ఉన్నాయి కదా, నివేదన ఇవ్వమని చెప్పేసి వెళ్ళిపోయారంటే పంతులు గారికి టైం అయిపోతుంది, వేరే చోటుకి వెళ్ళాలని చెప్పేసి. ఇదిగోండి ప్రసాదం నివేదన చేస్తున్నారు. ఇంకా అందరూ కొబ్బరికాయలు కొట్టలేదు, అందరూ కొబ్బరికాయలు కొట్టండి నివేదన ఇచ్చేసి అని చెప్పేసి వెళ్ళిపోయారు. నివేదన ఇస్తున్నారండి ప్రసాదాలు. ఇదిగోండి వినాయకుడు, మా ఇంటి దగ్గర వినాయకుడు బాగున్నారు కదండి వినాయకుడు. ఇదిగోండి పిల్లలందరూ మీకు హాయ్ చెప్తున్నారండి. ఇదిగోండి గుండు బాస్ నమస్కారం కూడా చెప్పేస్తున్నాడు వాడు. ఇదిగోండి పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు. ఇదిగోండి వీళ్ళేనండి పెట్ల మీద కూర్చున్నారు. ఈరోజు న్యూ కపుల్స్ అండి, కొత్తగా మ్యారేజ్ అయింది వాళ్ళకి ఈ సంవత్సరమే. వాళ్ళు కూర్చున్నారండి పేట్ల మీద, కొబ్బరికాయలు కొడుతున్నారండి అందరూ. పిల్లలు మేము కొట్టేస్తాం అని పిల్లలు వచ్చేస్తున్నారు. పెద్దలు కొట్టేశారండి. ఇప్పుడు పిల్లలు నేను కొడతా అని చెప్పేసి కొట్టేస్తున్నారు. ఇదిగోండి పిల్లలు ఒకరి తర్వాత ఒకరు అందరూ కొట్టేస్తున్నారు. కొట్టాక ప్రసాదాలు పెట్టేస్తారు అని చెప్పేసుకుంటున్నారు వీళ్ళు. ఇదిగోండి నేను చాలా స్ట్రాంగ్గా కొడతాను అని అంటున్నాడండి. ఇదిగోండి కొడుతున్నాడు కొబ్బరికాయ. అదిగోండి ఒక్కసారే కొట్టేశాడు. ఇదిగోండి నేను ఎంత స్ట్రాంగ్గా కొట్టానో అంటున్నాడండి. ఇదిగోండి ప్రసాదాలు పెట్టారండి. ఇదిగోండి అందరికీ ప్లేట్లలో పెట్టేసి పంచి పెడుతున్నారు ప్రసాదాలు. కుడుములు, క్షీరన్నం, తాలెక్కలు, చలిమిడి, వడపప్పు, శనగలు అన్నీ ప్లేట్లలో పెట్టేసి పంచి పెడుతున్నారండి అందరికీ ప్రసాదాలు. అయిపోయింది కదా పూజ. ఇదిగోండి అందరూ ప్రసాదాలు తీసుకుంటున్నారు. మీ ఇంటి దగ్గర పెట్టారండి ఇలా బొమ్మ? పెడితే చెప్పండి, కామెంట్ పెట్టండి. ఇదిగోండి హారతి ఇస్తున్నారండి. ఇదిగోండి వీళ్ళకి కూడా నెక్స్ట్ ఇయర్ ఇలాంటి వినాయకుడు లాంటి బాబు పుట్టాలండి. న్యూ కపుల్స్ కదా, అందుకని హారతి ఇచ్చేస్తున్నారండి. ఇంకా అయిపోయింది. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదండి పాపం, నీరసం వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి, లేటుగా అయిపోయింది పూజ. ఇక పిల్లలు నేను తీసుకుంటాను హారతి ఎలా తీసుకుంటున్నారు చూడండి. అందరూ మీద పడిపోతున్నారు. ఇంకా హారతి అందరూ తీసేసుకున్నారండి. అయిపోయింది హారతి. ఇంకా ప్రసాదాలు కూడా అందరికీ పెట్టేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. పిల్లలు మేము పెడతాం అంటున్నారు. ఇదిగోండి పూజ చేసుకున్నారు కదా వాళ్ళు, మా ఇంటి దగ్గర పూజ చూడడానికి రమ్మన్నారండి. అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ వినాయకుడి పూజ అండి ఇది. ఇదిగోండి వాళ్ళ వినాయకుడి పూజ ఇలా చేసుకున్నారు, రమ్మన్నారు. దండం పెట్టుకుని వెళ్తురు కానీ పూజ దగ్గర రండి అని చెప్పేసి అన్నారు. తాంబూలం ఇస్తాకి పిలిచారన్నమాట. వచ్చానండి. బాయ్ ఫ్రెండ్స్.